దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. నేటి నుంచి మన ఛానల్‌లో కొన్ని టెస్టిమోనీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి టెస్టిమోనీస్ అనేకమైనవి మీరు చూడాలంటే క్రాంతి క్రియేషన్ ఆఫ్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్‌ని సందర్శించండి. మరి అన్న ఎంతో ప్రయాసతో అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ మంచి మంచి టెస్టిమోనీస్ సేకరించడం జరుగుతుంది. ఆ టెస్టిమోనీస్ చూడండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అనేకులకి దీవెనకరంగా ఉండండి. మీ విశ్వాసాలను బలపరుచుకోండి. ఆ యొక్క ఛానల్ లింక్ ఈ యొక్క డిస్క్రిప్షన్ లో ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూడా వీక్షించాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. సమయం ఇచ్చిన మీడియా మిత్రుడికి నా స్తోత్రం. నేను ఇంతకుముందు చాలా తప్పులు చేశాను, చాలా రకాలుగా తిరిగాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రజలు కుర్రోళ్ళు కూడా మారాలని చెప్పి ఈ సాక్ష్యం చెప్పబడుతున్నది. నేను చిన్నప్పటి నుంచి, నా బాల్య వయసు నుంచి నేను చాలా చెడ్డ పనులు చేసేవాడిని. మా యొక్క తల్లిదండ్రులు కూడా నాకు చాలా చెప్పేవాళ్ళు, సన్నిధికి రా అని చెప్పినా కూడా నేను ఒక సన్నిధికి వెళ్ళేవాడిని కాదు. వాళ్ళని తిట్టేవాడిని, కొట్టేవాడిని. మా డాడీని, మా అమ్మ నాన్న ఇద్దరిని కొట్టేవాడిని నేను. అలా జరిగేది నా వయసుతనంలో. నేను ఇంకా పెరిగే కొద్దిగా నేను మా అన్నయ్యని, మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయిని చూసి నేను ఇంకా తిరిగేవాడిని, స్టీఫెన్ అన్నయ్య అని. అయితే ఏంటంటే, అన్నయ్య కూడా కొంచెం మారిపోయాడు. బాప్తిసం తీసుకొని ఇప్పుడు అన్నయ్య సంఘస్థుడయ్యాడు. అయినా సరే కూడా అన్న చెప్పినా కూడా నేను వినలేదు. గంజాయి తాగేవాడిని, ముందు తాగేవాడిని, అమ్మాయిలంటే తిరిగేవాడిని, విచ్చలవిడిగా తిరిగేవాడిని. చాలామందిని కొట్టేవాడిని నేను. నాకు జీవితంలో చాలా లెక్కలేనన్ని పనులు చేసేవాడిని. కూరలు అమ్మటేసుకుని తిరిగేవాడిని, అమ్మాయిలు అమ్మటేసుకుని తిరిగేవాడిని. సందు దొరికితే చాలు ఎవరో ఇంట్లో దూరేసి నేను వ్యభిచారానికి పాల్పడేవాడిని. నాకు చాలామంది అయ్యగారులు కూడా చెప్పినా కూడా ఈ యొక్క చెవితో విని అవతల చెవితో నేను వదిలేసేవాడిని. మాకు పాస్టర్ గారు కూడా నాకు చాలాసార్లు చెప్పాడు. పేరు సుధాకర్ అయ్య గారు, కొనతనపాడు. ఆయన కూడా చెప్పినా కూడా ఆయన మాట నేను లెక్క చేయకుండా నేను విచ్చలవిడిగా తిరిగేవాడిని. తాగి తిరిగి అసలు లెక్క లేదు. నేను ఒక వైన్ షాప్కి వెళ్తే దాదాపు 10,000 20,000 అవ చేసేసేవాడిని. ఒక వైన్ షాప్లో కూర్చోబెట్టిన కుర్రోళ్ళకి కూడా ఒక గంజాయి అని, ముందని, నేను వేసే ప్యాకెట్లు, విమలని అన్నీ అలవాటు చేసి కుర్రోళ్ళకి నేను నా ఆధీనంలో ఉంచుకునేవాడిని. తీన్మార్కి వెళ్తే నాకు 15 రోజులకి 15,000 వస్తాయి. 15,000 వచ్చినా సరే కూడా నేను ఏం చేసేవాడిని అంటే, అయ్యి ఇంట్లో ఇచ్చేవాడిని కాదు. ఆ 15,000 ఎలా చేయాలి, అమ్మాయిలకని విచ్చలవిడిగా అమ్మాయిలకి ఖర్చు పెట్టేవాడిని. తాగి కొట్టేవాడిని అమ్మాయిల్ని. మా డాడీ ఓ రోజు ఏమన్నాడంటే, నువ్వు మగవాడివా లేదా ఏమైనా తేడానా అని చెప్పి అన్న ఒక మాట నాకు మైండ్లోకి ఎక్కి, ఏంటి నేను చిన్నప్పటి నుంచి కన్న తండ్రి, పెంచిన తండ్రి నన్ను ఇలా అన్నాడు. ఏమని, నువ్వు మగవాడివా కొజ్జోడా అంటే, నేను ఇంకా మైండ్లో పెట్టుకొని ఇంకేంటి మా నాన్న ఇలా అన్నాడని చెప్పి ఆ మాట మనసులో పెట్టుకొని నేను ప్రతి ఒక్క అమ్మాయిని లవ్ చేసేవాడిని, వ్యభిచారంగా అలా పాల్పడేవాడిని. కానీ ఏంటంటే, ఒక శివరాత్రి వస్తే నేను శివరాత్రికి వెళ్ళేవాడిని. అక్కడేమయ్యేదంటే, మనం చేసే చాలామంది దేవుని కొలిచిన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అనేక పదార్థాలు తీసుకొని తినేవాడిని. మళ్ళీ నేనేం చేసేవాడిని, ఒక ట్యూబ్లైట్లు తలకేసి కొట్టుకునేవాడిని, నోట్లో నవ్వులేవాడిని. కానీ అంత ఘోరం పనులు చేసినా కూడా నాకు ఏం అవ్వలేదంటే, ఎందుకో నాకు అన్ని ట్యూబ్లైట్లు తిన్నా కూడా నాకు ఏమనిపించలా. లెక్కైతే ఆ ట్యూబ్లైట్లు తిన్నప్పుడు నా ఒక నోరు కొట్టుకుపోవాల్సింది, పేగులకు తెగిపోవాల్సింది. కానీ నాకేం అవ్వాల. అలా ఇక జరిగే తలకేసి కొట్టుకున్నవాడిని. అయినా సరే నాకు తలకి చిన్న గాయాలు కూడా సరిగా కాదు. కానీ ఏంటంటే, నేను అలా చేసినా కూడా చాలా చెప్పలేనన్నీ ఉన్నాయి, కానీ చెప్పలేకపోతున్నాను. ఏమైందంటే, ఒకరోజు నేను బైక్ మీద వెళ్తున్నాను, స్కూటీ మీద వెళ్తున్నాను. రోడ్డు మీద వెళ్తుంటే నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. అక్కడ నాకు లేపుతాకి ఎవ్వరు లేరు, సహాయం చేస్తాకి ఒక్కరు లేరు. గుద్దినోడు అంటావా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఒక్కడనే సోయలేకపోకుండా తాగి ఉన్నాను నేను. గంజాయి ముందు తాగి ఉన్నా. అయితే ఏమైందంటే, నన్ను ఎవరో పక్కన లాగినట్టు అనిపించింది. ఎవరు లేరు, లేచి చూస్తే ఎవరు లేరు. ఏంటి నన్ను ఎవరు లాగారని చెప్పి చూస్తే ఎవరు లేరు. ఇప్పుడు నేను అనుకున్నా, ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న చెప్పుకున్నా, అమ్మ ఇలా జరిగింది, నాకు అట్లా యాక్సిడెంట్ అయింది. లేపితే కూడా ఎవరు లేరు, ఎవరో చెయ్యి ఇచ్చిన పక్క లాగారమ్మా. ఎవరమ్మా ఏంటమ్మా అంటే, మా అమ్మ వాళ్ళు ఒక్క మాటే అన్నారు, నాన్న నువ్వు ఎన్ని చెడు పనులు చేసినా, ఎంత చేసినా దేవుడు నిన్ను తన గుడిలో ఏదో చెప్పుకుంటాకి, సాక్ష్యం చెప్పుకుంటాకి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు.
నువ్వు ఒక మారు నాన్న అంటే నేను అప్పుడు కూడా అమ్మలు చెప్పినా నేను వినలా. అంతెందుకు, నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు వెళ్ళేదల్లా ఏంటంటే వాళ్ళు పెట్టే పలహారం బట్టి వాళ్ళు చెప్పే మాటలు వినేవాడిని కాదు. అయ్యగారు చెప్పేవాడు నేను ఫోన్ నొక్కుంటానే ఉండేవాడిని చర్చిలో. ఫోన్ నొక్కుంటానే ఉండేవాడిని. అయ్యగారు ఏంటి లాస్ట్ టైంలో ఏసునామని అడుగుతున్నాం తండ్రి ఆమెనన్నప్పుడు నేను ఆమెనని చెప్పేవాడిని. అంతేగాని మనసులో ఎక్కే కాదు. అంతెందుకు, ప్రార్థన అయిపోగా నెమ్మది బయటకు వచ్చేసి చాటుకి వెళ్ళి సిగరెట్లు కాల్చేసేవాడిని, విమల బయటలు తినేసేవాడిని. సిగరెట్లు కూడా కాల్చి కూడా పెద్ద పెద్ద కాస్ట్లీ తాగేవాడిని నేను. డబ్బులు ఉన్నా లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర లాక్కునేవాడిని, లాక్కుని తాగి చేసి ఉండేవాడిని. నాకు ఇంకా మనసుకు అనిపించింది, నాకైతే ఎవరు చెప్పలా దేవుడి మార్గంలోకి నువ్వు రా అని చెప్పి నాకు ఎవరు చెప్పలా. నా మనసుకు అనిపించింది. ఎందుకని, నాకు పోలీసులు కూడా చాలామంది చాలా రకాలుగా నన్ను చెత్తగా చూశారు. కానీ ఏంటంటే నన్ను ఏదో రకంగా నేను వెళ్ళేవాడిని, స్టేషన్ దాకా వెళ్ళేవాడిని. కానీ ఆ టైంకి ఎవరో ఒకటి వచ్చి మా అన్నయ్య వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ వచ్చి నన్ను ఏదో ఒక రకంగా తీసుకొచ్చేసేవాళ్ళు బయటికి. నా జీవితంలో ఏంటి ఇలా ఇలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి నేను రోజు ఆలోచించుకుంటే నాకు ఒక వెలుగు దయచేసింది. నైట్ పూట అర్ధరాత్రి సమయంలో నాది ఎవరో ముసలాయన మాట్లాడుతున్నాడు, రాఘవ నువ్వు చేసినవన్నీ వదిలేసే, నువ్వు ఒక సన్నిధికి వచ్చి అయ్యగారికి ఫోన్ చేసి బాప్తిసం తీసుకుంటున్నా అని చెప్పు, అయ్యగారు ఏమంటారు దాన్ని బట్టి నువ్వు ఆలోచించుకున్నారు. నేను ఫోన్ చేశాను, అయ్యగారు నేను అలా బాప్తిసం తీసుకుంటున్నానండి అంటే మా సుధాకర్ అయ్యగారు నమ్మల చాలాసేపు వరకు. నువ్వు బాప్తిసం తీసుకుంటావు ఏంటి రాఘవా, నువ్వు పెద్ద డానుగా అదేం చెప్పి నన్ను పొగిడాడు. అయిన సరే కూడా నేను లెక్క చేయాల. అయినా నేను బాప్తిసం తీసుకుంటానండి మారిపోతాను అయ్యగారు అని చెప్పి అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, నేను ఆ నైట్ కూర్చున్నా, ఆదివారం పూట కూర్చున్నా. ఒక మందిరంలో కూర్చుంటే నాకు ఒక ప్రార్థన లేదు, ఒక వాక్యం లేదు, ఒక పాట రాసలు. ఎంతసేపు నేను చేసిన ఒక పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. కన్ను మూసినా కన్ను తెరిసినా నాకు ఆ పాపాలే గుర్తొస్తున్నాయి, నేను చేసిన పాపాలు. ఏంటి దేవుడా మరి నీ సన్నిధిలో రమ్మని కూర్చోమన్నావు, నాకేం తగలతలేదేంటి, నాకేం స్వస్థత లేదండి అని చెప్పి బాధపడుతున్నా. ఎంతసేపు నేను చేసిన పనులు అయ్యే గుర్తొస్తున్నాయి కానీ వాక్యం రావట్లా. అయితే ఏమైంది, ఆదివారం సోమవారం అయిపోయింది, మంగళవారం అయ్యగారు వచ్చారు. అయ్యగారు వస్తే ఇలా చెప్పా, అయ్యా ఒకటే నువ్వు శ్రద్ధ పెట్టట్లా, దేవుడి ముందు కన్నీటి వదులు, నీ యొక్క కన్నీటి వదిలి ఆయన యొక్క కాలం కడుగు, నీ యొక్క కన్నీళ్ళతో కడిగి నీ యొక్క జుట్టుతో ఆయన పాదాలను తొడుగు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత నేను ఇంకా కన్నీటి ప్రార్థన తెచ్చేసాను. దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు, రాఘవ ఇంతవరకు నువ్వు చేసిన పాపాలని నా సన్నిధిలో ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు మారాలి, నా సన్నిధిలో నువ్వు ఒక సాక్ష్యం నిలబడని చెప్పి నాకు ఇలా చెప్పారు. దేవుడు ఒక మాట నాకు కలిగినప్పుడు ఏంటంటే ఇంకా నేను బైబిల్ నిదానం చదువుకుంటున్నా. కీర్తనలు 145 కీర్తన, అది ఒకటే. కీర్తనలు 1 అధ్యాయం 7వ వచనం, అది ఒకటి వచ్చింది నాకు ప్రార్థన చేసుకుంటే. అలా చేసుకున్న తర్వాత నాకు రక్షణ అనేది తెచ్చింది. అయితే నేనేమనుకున్నా, నాకు రక్షణ రాదనుకున్నా. ఎందుకంటే నేను పాపిని, ఘోర పాపిని, దొంగతనాలు కూడా చేసేవాడిని నేను లెక్క లేకుండా. మా ఇంట్లో చాలాసార్లు డబ్బులు నేను దాచుకున్న డబ్బులు మొత్తం దొంగలు ఇచ్చేసేవాడిని. మా అమ్మకు తెలిసేది కాదు. నేను ఇప్పుడు కూడా నేను గంజాయి తాగుతున్నా మా నాన్న మా అమ్మకు కూడా తెలియదు. క్యాటరింగ్కి వెళ్తే క్యాటరింగ్లో డబ్బులు మిగిలాయి, తినమరికి వెళ్తే తినమరిలో మిగిలాయి, వంటకి వెళ్తే వంటలో మిగిలాయి అనేక పనులన్నీ చేసేవాడిని నేను. నిలుపుకోలేకపోయాక డబ్బులు. ఇవాళ రోజు చాలా బాధపడుతున్నా. అదే డబ్బులు ఉంటే నేను చాలా కోటీశ్వరుని అని ఇప్పుడు బాధపడుతున్నా. అదే అంటారు కన్నా చేతులు కాలిన తాకులు పట్టుకుంటే ఉండదు, అలా అనిపించింది. ఇంకా నాకు వెలుగు వచ్చింది, దయచేసాడు దేవుడు. నేను ప్రార్థన పెట్టించుకున్నాను ఇంటికాడ ఆదివారం పూట. నా బ్రదర్ స్టీఫెన్ పాలు కూడా వచ్చాడు, అలాగే సుధాకర్ గారు కూడా వచ్చి నా యొక్క సాక్ష్యం వాళ్ళతో పొందుకున్నాను. నా గతం జీవితం మొత్తం ఆయనతో నేను వివరంగా చెప్పాను. నా కొరకు నా కుటుంబం కొరకు వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇవాళ నేను ఇలా సాక్ష్యం చెప్పుకుంటా కూడా నా బ్రదర్ స్టీఫెన్ పాలే నాకు సమయం దయచేసాడు. ఆమెన్.